ప్రీతితో రోహిత్ చాలా సీరియస్గా తిడుతూ ఇలా అంటూ ఉంటాడు. నువ్వు మా కుటుంబం పరువు తీయాలని చూస్తున్నావు, మా కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావు. అలాంటి నిన్ను ఎందుకు ఊరికే వదిలిపెడతాం, నిన్ను అస్సలు వదిలిపెట్టము అని అంటూ సీరియస్గా అంటాడు. నీతో కలిసి ఉండటం అంటూ కూడా కుదరదు అని అంటే, అదేంటి రోహిత్, నన్ను వదిలేస్తావా? నన్ను వదిలేస్తే నేను ఎలా బ్రతకాలి రోహిత్? నువ్వు నా భర్తవి కదా అని అంటే, ఆ విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మ అని అంటూ రోహిత్ వాళ్ళ నాన్న అంటాడు. అలా అనేసరికి మరి నేనేం చేశాను? తనే కదా మీకు తను ఇక్కడ మీరు వచ్చేలాగా చేసుకున్నారు, మేమిద్దరం బాగానే ఉన్నాం, మీరే డిస్టర్బ్ చేస్తున్నారు అని సరే ప్రీతి మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే రోహిత్ ఇలా అంటాడు. చూడు, నువ్వు ఎక్కువగా మాట్లాడకు, నీవు చేసే పనులను బట్టి నేను ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకొని అక్కడి నుంచి వచ్చేసాను. నువ్వు రోజు నన్ను టార్చర్ పెడుతున్నావు, అందుకే నేను ఇలా వచ్చేసాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటే, రోహిత్ అలా మాట్లాడతావేంటి రోహిత్, అలా మాట్లాడదు రోహిత్, ప్లీజ్ రోహిత్ పద వెళ్ళిపోదాం అంటే, వాడు ఎక్కడికి రాను అని చెప్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అని ఆనంద అంటుంది. అలా అంటే, తను అలా ఫీల్ అవుతే మీరు నచ్చ చెప్పాలి కానీ ఇలా చేస్తారా అంటే, నీలాంటి దాన్ని విడిపించుకోవటమే కరెక్ట్, అంతేకాని నచ్చ చెప్పటం ఏంటి అని అంటూ లీలావతి అంటుంది. అలా అనేసరికి, అయితే నన్ను విడిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా అని అంటూ, సరే ఏం చేస్తారో చేయండి నేను చూస్తాను అని అనేసరికి ఇక అప్పుడే విశ్వనాథం అక్కడికి వస్తాడు. విశ్వనాథం వచ్చేసి పేపర్స్ తీసుకొచ్చేసి, రోహిత్ ఇదిగో వీటి మీద సంతకాలు చేయి అని అంటే, అప్పుడు సరే అని చెప్పి రోహిత్ వాటి మీద సంతకాలు చేస్తాడు. ఇదిగో మా విడాకుల పాత్రలు, నీ భర్త సంతకాలు చేశాడు, నువ్వు కూడా సంతకం చేయి అని అంటే, నేను సంతకం చేయాలా అని అంటే, అవును నువ్వు కూడా సంతకం చేయి అని అంటంతో, ఏంటి నేను విడాకులు ఇస్తాను అని మీరు అనుకుంటున్నారా, నేను విడాకులు ఇవ్వను అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అంటే ఎలాగమ్మా, వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నారు కదా అంటే, ఆనంద అంటుంది, చూడు నీకు కావాల్సింది డబ్బు, నీకు పడేస్తాం, నువ్వు సంతకం చేసేయి అని అంటే, ఏంటి నాకు డబ్బు ఇస్తారు, నేను విడాకుల మీద సంతకాలు చేయాలి అంతేనా అంటే, అవును అంతే, నీకు కావాల్సింది అదే కదా అని అంటే, అప్పుడు లీలావతి అంటుంది, ఇచ్చేస్తాం, నీకు కావాల్సింది ఇచ్చేస్తామంటే, అయితే ఇచ్చేస్తారన్నమాట, డబ్బులు ఇచ్చేస్తారు కదా అని అంటే, నీకు అదే కదా కావాలి, నువ్వు చేసుకుందే డబ్బుల కోసం అని అంటూ, నీకు ₹1 ఎక్కువ పడేసి నేను వదిలించుకుంటాంలే అని లీలావతి అంటుంది. అయితే సరే అయితే విడాకులు ఇచ్చేస్తాను, ఇలాంటి మొగుడుతో నేనెందుకు పెట్టుకోవటం, అయినా వీడు నన్ను కాదు అన్నాక వీడితో నాకేంటి అవసరం, మొగుడులాగా బిహేవ్ చేయనప్పుడు వీడితో నాకు పనేంటి, సరే విడాకుల మీద సంతకాలు చేసేస్తా అని అంటుంది. అయితే నాకు ఆస్తిలో మొత్తం నాకు డబ్బులు ఇస్తారు కదా అంటే, ఆనంద అంటుంది, ఇస్తామని చెప్పాం కదా, ఇచ్చేస్తాం, మాట అంటే మాటే అని ఆనంద అంటుంది. అయితే ఆస్తిలో సగం వాటా ఇచ్చేసేయండి అని ప్రీతి అంటుంది. ఆస్తిలో సగమా, అలా ఎవరిస్తారమ్మా అని విశ్వనాథం అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడు అంతే కదా, ఇప్పుడు ఈయన హాయిగా వచ్చి, ఇద్దరం తప్పు చేశాం, ఇద్దరం ప్రేమించుకున్నాం, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, తప్పు చేస్తే ఇద్దరం చేసినట్టు అవుతుంది, ఆయన ఒప్పు చేశారు నేను తప్పు చేశాను అన్నట్టు మీరు చేస్తారేంటి, ఇద్దరం తప్పు చేశాం, ఇద్దరం భరించాలి, అంతేకాని నన్ను వదిలేసి ఈయన సుఖంగా సంతోషంగా ఇంత ఆస్తిలో వచ్చి ఉంటాను అంటే నేను మాత్రం ఎలా ఊరుకుంటాను, నేను కూడా కష్టాలు పడాలా, నేను పడను, ఎందుకంటే నాకు ఆస్తిలో వాటా సగం ఇస్తే నేను ఈయన సంతోషంగా ఎలా బ్రతుకుతున్నారో నేను అలాగ బ్రతుకుతాను అని ప్రీతి అంటుంది. అలా అంటే, చూడు నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుంటే నువ్వేం చేయగలవు, ఏమీ చేయలేవు, ఏదో పోనీలే ఆడపిల్లవి కదా బ్రతుకుతావని అనుకుంటే ఇలా విర్రవిగితే అస్సలు ఇవ్వము అని ఆనంద అంటుంది. ఇవ్వకపోతే నేను మాత్రం ఎందుకు సంతకం చేస్తాను, చేయను అని అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే ఆనంద అంటుంది, చూడు నీ ఇష్టం, నువ్వు కావాలి, నీకు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి, నువ్వు జీవితాంతం బ్రతికేటంతా నీకు ఇచ్చేస్తాను, అంతేకాని ఇలా ఆస్తిలో సగం వాటా అంటే ఎవరు ఇవ్వరు అని అంటే, సరే అయితే ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి అనేసి ఆ పేపర్స్ని చింపి ఇలా విసిరేసి ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రీతి అలా వెళ్ళిపోయేసరికి విశ్వనాథం ఇలా అంటాడు, చూడమ్మా ఈ అమ్మాయి మామూలుగా ఇలా చెప్తే ఒప్పుకునేలా లేదు, లీగల్గా కోర్టు నుంచి వెళ్దాం అని అంటే, సరే అని ఆనంద అంటుంది. ఆ తర్వాత శరణ్య ఇంటి దగ్గర రోజ్ ఫ్లవర్ చెట్టు ముందు కూర్చొని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నాతో మాట్లాడకుండా ఇలా ఉండిపోతే ఎలా చెప్పు, ఇలా మౌనంగా ఉంటే ఎలా, ఆయన నన్ను ఏదో చెప్పాలి అనుకున్నారు, ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నువ్వు నాకు చెప్తున్నావు, ఇంతకుముందు రోజు ఒక రోజు ఫ్లవరే వచ్చేది, ఇప్పుడు 2-3 వస్తున్నాయంటే ఆయన నన్ను చాలా ప్రేమిస్తున్నారని నువ్వు తెలియజేస్తున్నావు, కానీ ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అనేది తెలుస్తుంది, కానీ
మాటలతో చెప్పరే, మాటలతో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నువ్వేమో మాటలాడవు, ఆయనేమో మాటలు వచ్చినా చెప్పరు, మరి నేనేం చేయను అని అంటూ ఇలా శరణ్య సిగ్గుపడుతూ రోజ్ ఫ్లవర్ చెట్టుతో మాట్లాడుతూ ఒక ఫ్లవర్ తీసి తల్లో పెట్టుకుంటుంది. ఇంకా ఆ తర్వాత దర్శన్ అప్పుడే అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. శరణ్య చెట్టుతో మాట్లాడుతూ ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిన్న నాతో ఇదే విషయమా నువ్వు చెప్పాలి అనుకున్నావు, కానీ చెప్పలేకపోయావు కదా, అయినా నేను వదిలిపెట్టను. నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావు, నిన్ను కూడా నేను అంతే ఇష్టపడుతున్నాను, ఆ విషయం నువ్వు చెప్పట్లేదు అని ఇలా శరణ్య మాట్లాడుకుంటూ ఉండగా దర్శన్ అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి బైక్ ఆపి శరణ్యని చూస్తాడు. చూసి ఇలా అనుకుంటాడు, డైరెక్ట్గా వెళ్ళి ఇస్తే బాగోదు అని అటు ఇటు చూస్తే ఒక చిన్న అబ్బాయి వచ్చి దర్శన్ బైక్ మీద ఎక్కుతాడు. వాడి దగ్గరికి వెళ్ళి రే ఇది నాన్న ఇది తీసుకెళ్ళి అక్కకి ఇవ్వరా అంటే ఏంటిది అంటే లెటర్ అని చెప్తాడు దర్శన్. అయితే మరి ఈ బైక్ మీద నన్ను ఒక రౌండ్ తిప్పుతావా అని అంటే సరేరా తిప్పుతాను, ఫస్ట్ ఇది తీసుకెళ్ళి ఇవ్వరా అని అంటే సరే అయితే ఇచ్చేస్తాను అనేసి అబ్బాయి అక్కడి నుంచి వస్తాడు. పిలుస్తాడు అక్క అని అంటే ఏంట్రా అంటే ఇదిగో లవ్ లెటర్ అని అంటే ఒక్కసారిగా ఏంట్రా నువ్వు నాకు లవ్ లెటర్ ఇస్తున్నావా అని శరణ్య అంటే దర్శన్ రే నేను లవ్ లెటర్ అని చెప్పానారా నీకు అని అంటూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య చూసి నువ్వు నాకు ఇస్తున్నావురా అంటే నేను కదక్క అదిగో అక్కడ ఉన్నాడే ఆ అన్న ఇచ్చాడు అని చెప్పగానే సరే అని చెప్పేసి అటువైపు చూస్తుంది శరణ్య. చూసేసరికి దర్శన్ని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక దర్శన్ ఏమో అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి అది కాదు అన్నట్టుగా అక్కడ నుంచి పారిపోతాడు దర్శన్ పక్కకి. ఇక అప్పుడే ఆ అబ్బాయి కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. అన్న అన్న నువ్వు వెళ్ళిపోతున్నావేంటి, నన్ను బైక్ మీద తిప్పవా అని వేసి అంటే తిప్పుతాను ఎక్కరా అంటే సరే అని వాడు బైక్ మీద ఎక్కితే ఇక బైక్ మీద తిప్పుతాడు. ఇక ఇద్దరు అలా వెళ్ళిపోతారు. అప్పుడు శరణ్య సిగ్గుపడుతూ నిన్న చెప్పాలి అనుకున్న విషయం చెప్పలేకపోయాడు అని నేను ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు ఈ లెటర్లో రాసి పంపించారన్నమాట అని ఇలా ఓపెన్ చేయబోతూ ఉంటుంది. ముందర చిన్న టబ్ ఉంటుంది, అందులో వాటర్ ఉంటాయి. ఆ వాటర్లో ఆ లెటర్ పడిపోతుంది. పడిపోయేసరికి ఇక ఒక్కసారిగా శరణ్య సిగ్గుపడుతూ అయ్యయ్యో అని టెన్షన్ పడుతూ ఆ లెటర్ని తీసుకొని నీళ్ళలో తడిసిపోయిందే అని ఓపెన్ చేస్తే కొన్ని అక్షరాలు మొత్తం చెదిరిపోయి ఉంటాయి. అప్పుడు అది చూసి అంతా మిస్ చేసుకున్నానే అని అనుకుంటూ ఇంకా చదువుతూ ఉంటుంది. ఇంకా చాలా శరణ్య గురించి గ్రేట్గా రాస్తాడు కదా, ఇంకా హ్యూమానిటీ ఉన్న మనిషి మీరు, చాలా గొప్ప వ్యక్తి, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అని కొన్ని వర్డ్స్ మధ్యలో కట్ అవుతాయి. అది సమీర పేరు రాసినప్పుడు సమీర గురించి రాసింది మాత్రమే కట్ అయిపోతున్నాయి, అంటే ఇట్లా చెదిరిపోతాయి వర్డ్స్. అవి చెదిరిపోవడంతో అప్పుడు శరణ్య తనకి రాశాడు అని అనుకుంటూ ఉంటుంది. తను అంటున్నాడంటే అంటే నేనేనేమో అని అనుకుంటుంది. ఇక అలా ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలో దర్శన్ ఫోన్ చేస్తాడు. అప్పుడు శరణ్య గారు ఆ లెటర్ చదివారా అంటే చదివాను అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, దాని గురించి ఏమైనా అంటారా అంటే లేదు ఎందుకంటాను ఏమీ అనను, నేను అర్థం చేసుకున్నాను అని అంటూ శరణ్య అంటుంది. దర్శన్ ఏమో సమీర గురించి తెలుసుకుంది అనుకుంటాడు, కానీ తనకేమో ఏమీ తెలియదు. ఇంకా అప్పుడే దర్శన్ ఇలా అంటాడు, అయితే మీరు నేను చేసింది తప్పు కాదు అంటున్నారు కదా, నేను ఓకే కదా అని అంటూ ఉంటే అవును అని అంటూ శరణ్య సిగ్గుపడుతూ అంటూ ఉంటుంది. అయినా మీరు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అంటే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంటుంది. అయితే మిమ్మల్ని నేను బయట కలిసి మాట్లాడతానండి, వస్తారా అంటే సరే అని అంటే అయితే నిన్న వెళ్ళాం కదా కాఫీ షాప్కి, అక్కడికి వెళ్దాం అని దర్శన్ అంటే సరేనంటుంది. ఇక ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది దర్శన్ని చూసి. దర్శన్ ఆ లెటర్ చదివారు కదా అంటే చదివాను అంటే మరి ఇప్పుడు నన్ను మీరు అర్థం చేసుకుని ఏమీ అనట్లేదు కదా అంటే ఎందుకంటాను, ఏమీ అనను, మీ ఒపీనియన్ మీరు చెప్పారు, ఇలా ఓపెన్గా ఉండటమే నాకు ఇష్టం అని శరణ్య అంటుంది. అప్పుడు దర్శన్ నిజంగానా మీరు నన్ను అర్థం చేసుకున్నారు, ఏం కోపడట్లేదు కదా అంటే ఎందుకు కోపడతాను, ఏమీ కోపడట్లేదు, మీరు మాట్లాడింది 100% కరెక్ట్ అని అంటూ మీ మనసులో మాట మీరు చెప్పారు, చాలా థ్యాంక్స్ అని అంటుంది. ఇదేంటి థ్యాంక్స్ చెప్తుంది అని అనుకుంటాడు. కానీ ఓపెన్గా సమీర గురించి మాట్లాడుకోరు. ఇక అప్పుడే ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టే కదా అంటే అవును ఒప్పుకున్నట్టే, అయితే మీరు ఒప్పుకున్నట్టే కదా అని దర్శన్ అంటే అవును ఒప్పుకున్నట్టే అని అంటే అయితే మీరు ఒట్టు వేసి చెప్పండి అని అంటూ దర్శన్ అంటే సరే ఒట్టు అని అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శరణ్య సరే అని వెళ్ళిపోదామని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు. శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా చాలా ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా దర్శన్ మాట్లాడిన మాటలన్నీ తను సమీర గురించి అని తెలియక ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటుంది. దర్శన్ ఏమో
చెప్పేశాడు. ఇంకేం ప్రాబ్లం లేదని దర్శన్ వెళ్ళిపోతాడు. ఇంకా శరణ్య అలా వస్తూ ఉంటే కాంచన ఇంటి దగ్గర ఉండి ఆలోచిస్తూ ఇలా అనుకుంటుంది. ఆనంద అంటుంది కదా క్యారెక్టర్ లేని ఆ అమ్మాయిని చూస్తే ఇలాగే ఉంటుందని. అప్పుడు ఆలోచించి కాంచన ఇలా అనుకుంటుంది, నా కూతుర్నే క్యారెక్టర్ లేనిది అని అంటావా, నీ కూతుర్ని క్యారెక్టర్ లేనిదాన్ని చేస్తాను చూడు అని కాంచన శరణ్యకి ఫోన్ చేస్తుంది. శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరో అన్నట్టుగా కాంచన ఇలా ఫోన్కి సౌండ్ క్లియర్గా వినిపించకుండా చున్నీ అడ్డుపెట్టి ఇలా మాట్లాడుతుంది. హలో, యూట్యూబర్ శరణ్యనా అంటే అవును. అంటే మేము జంతర్ మంతర్ ఛానల్ నుంచి చేస్తున్నామండి అని అంటే అవునా, అదేంటి నేను ఎప్పుడు వినలేదు ఛానల్ పేరు అంటే మేము మీ గురించి చాలా గ్రేట్గా విన్నాము, మీ యూట్యూబ్ ఛానల్ చాలా బాగుంది, మీరు చాలా బాగా మాట్లాడతారు అని అంటూ కాంచన ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.